ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యమును అనుగ్రహించి నాతోనూ మాతోనూ మాట్లాడు తండ్రి. ఈ కార్యక్రమం మీరు ఆశీర్వదించుము. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఫిలిప్పీ సంఘమునకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడినని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. మనము చదివిన వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు తాను జీవించటము క్రీస్తు కొరకే అన్న మాటను చెప్పటం చూడగలం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభము అన్న మాటను మనము 20వ వచనంలో 21వ వచనంలో చూడగలము. అపోస్తలుడైన పౌలు తాను జీవిస్తున్న ఈ జీవితము ప్రభువైన యేసు క్రీస్తుకు అంకితము చేసుకొని, నాలో ఏ మంచి లేకపోయినను నన్ను ప్రేమించిన ప్రభువు కొరకు నేను జీవిస్తున్నాను. అది శ్రమ అయిన, బాధలైన, హింసలైన, కష్టమైన, కరువైన ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను ప్రేమించిన నా ప్రభు కోసము నేను జీవిస్తాను అని ఆయన తన యొక్క హృదయాంతరంగం నుండి చెప్పే మాటను మనం ఇక్కడ చూడగలము. నేను ఒకవేళ చనిపోతే, దేవుని సేవలో దేవుని కొరకు నేను చనిపోతే, దేవుని కార్యమును బట్టి నేను చనిపోతే, మరణము నాకు సంభవించినట్లు అది నాకు లాభము. ఎందుకంటే నేను వెళ్ళి నా ప్రభువుని చూసేదానికి, ఆయన ప్రక్కనే కూర్చుండేదానికి నాకు ఒక గొప్ప తరుణము దొరుకుతున్నదని అపోస్తలుడైన పౌలు చెప్పటం చూడగలము. ఈ ఉదయకాలమున ఎంతమంది దేవుని యొక్క వాక్యమును విని వాక్యానుసారముగా నడుచుకుంటున్నా అని చెప్పేవారు ఇలాంటి ధైర్యము, ఇలాంటి అనుభూతిని కలిగి ఉన్నాము. నేను ఈ లోకములో జీవించేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాలములో నేను దేవుని కోసము నమ్మకముగా జీవిస్తాను. నా జీవితము దేవునికి అంకితము చేసుకుంటున్నాను. నేను మరణించినప్పుడు ఆయన సింహాసనముకు ముందుగా వెళ్ళి నిలబడతాను. ఆయనను ముఖాముఖిగా చూడగలను. ఆయనతో నేను జీవించగలను అన్న ఆ దృఢ నమ్మకమును కలిగి ఉన్నామా అని పరీక్షించుకోవాలి. పౌలు భక్తుడు, నేను ఈ లోకంలో జీవించేది దేవుని కోసమే. నాకు చావు ఆదాయము. ఎందుకంటే అది నన్ను నా ప్రభువుకు దగ్గరకు తీసుకువెళ్ళడానికి మార్గముగా ఉంటుంది. నేను ఈ లోకములో జీవించిన దినములన్నీ దేవుని కోసము జీవిస్తాను. ఆయన కార్యములు చేయటకు నా వంటి పాపిని ప్రేమించిన ప్రభువుని, నా వంటి దుర్మార్గుని ప్రేమించిన దేవుని కోసము జీవించటము ఎంతో ఉన్నతమైనదని ఆయన గ్రహించారు. ఎందుకంటే తన జీవితంలో ఒకప్పుడు తాను చదువుకున్న కార్యములను బట్టి, నేను గమానీయుల పాదము దగ్గర కూర్చున్నవాడిని, ఆయన పాదము చెంత నేర్చుకున్నవాడిని గనుక నా వంటి వాడు లేదని గర్వించిన ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకోవటం ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ దినంలో మనకు కొంచెము దేవుని యొక్క వాక్యము తెలిస్తే చాలు, నా వంటి బైబిల్ జ్ఞాని మరొకడు లేడు, నేను చదివి నేను చెప్పిన రీతిగా చెప్పగలిగిన వారు ఎవరు లేరనే ఒక తలంపు మన హృదయంలోకి రావటం చూడగలం. అయితే ప్రభు కోసము జీవించాలని ఆశించిన వారు, దేవుని యొక్క వాక్యమును పఠించి
ప్రభు నా కోసము చనిపోయినాడు అని గ్రహించిన వారు ఈ జీవితము ప్రభువునకు అంకితము చేయడానికి, తమ్ము తాము తగ్గించుకొని దేవుని యొక్క మార్గంలో నడిచేదానికి, తాము యొక్క జీవితము దేవుని కోసము ప్రయోజనకరముగా ఉండాలని ప్రయత్నించేవారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, ఈ లోకమును విడిచిన మరుక్షణమనే దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో పాటు నేను ఆనందిస్తానన్న ఒక విశ్వాసమును కలిగి ఉంటారు. అలాంటి విశ్వాసము కోసము మనము పరిగెత్తవలసిన వారిగా ఉన్నాం. ఈ శరీరంలో జీవించిన దినములు, ఈ లోకములో మనము ప్రయాసపడుతున్న కాలం అంతయు దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడిన వారిగా, దేవుని యొక్క రాజ్యమునకు ఇతరులను సంపాదించేదానికి ప్రయత్నించిన వారిగా ఉండాలని మనము నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఎంతవరకు మనము లోకములో ఉన్న వాటిని చూస్తూ ఇదే నాకు ఆశీర్వాదము, వీటి కోసము నేను పరిగెత్తానని దేవుని యొక్క కృపను మర్చిపోతున్నాను. అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఈ లోకములో జీవించేది ప్రభు కోసమే. మన కోసము ప్రాణం ఇచ్చిన క్రీస్తు కోసము జీవిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన రాజ్యంలో చేరి యుగ యుగములు ఆయనతో పాటు ఆనందించే వారిగా ఉండాలని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగున్నావు? నీ యొక్క జీవితము ఏ మార్గములో వెళుతున్నది? నీవు దేవుని కోసము జీవిస్తున్నాను, దేవుని నా యొక్క హృదయంలో కలిగి ఉన్నాను, ప్రభువైన యేసు క్రీస్తే నాకు సమస్తమని చెప్పగలుగుచున్నావా? నేను ఈ లోకంలో జీవించేది ప్రభు కోసమే అని చెప్పగలుగుచున్నావా? లేక లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ దేవుని యొద్ద నీవు మంచివాడిగా ఉన్నట్టు నడుచుకుంటున్నావా? నీ హృదయాన్ని పరీక్షించుకునే సమయం ఇది. ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు నేర్పిస్తున్న కార్యము, ఈ లోకంలో మనం జీవించేది స్వల్ప కాలమే. దేవుని రాజ్యము కోసము సిద్ధపడి ఆయన యందు మనం ఆనందించే దాని కోసము ఈ జీవితము ఆయనకు అంకితము చేద్దాం. ఈ లోకం నుండి మనము బయలుదేరి వెళ్ళిన దినమున, ఈ లోకమును మనం విడిచిపెట్టిన దినమున దేవుని యొక్క రాజ్యములో ఆయనతో పాటు చిర నివాసము కలిగి ఉండటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించేదానికి తన యొక్క చేతులను చాచి ఉన్నాడు. నీవు ఎలాగున్నావు? ఏ కార్యమును కోరుకుంటున్నావు? ఈ లోకంలో ఉన్న వాంఛిస్తున్నావా? లేక దేవుని యొక్క రాజ్యమునకు చేరుటకు ఇష్టపడుచున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటాం. దేవా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అని అపోస్తలుడైన పౌలు ధైర్యముగా చెప్పగలిగినాడు తండ్రి. మేము అలాంటి వారిగా ఉండుటకు మాకును సహాయము చేయము. ఈ లోకములో మేము జీవించటము క్రీస్తు కోసమే. ఒక దినమున నేను ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఉండనయ్యున్నాను, అది నాకు గొప్ప ఆశీర్వాదం అని గ్రహించుకొని నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.